మామ బజాజ్ వాళ్ళు ఇంత అప్డేట్ అవుతారని అస్సలు అనుకోలేదు. ఈ పల్సర్ బండికి అయితే మొత్తం అప్డేట్ వర్షన్ ఇచ్చింది మామ. ఇది 2025 పల్సర్ 150 స్ప్లిట్ సీట్ మోడల్ మామ. ఇక్కడ మన ట్యాంక్ మీద స్టిక్కర్ అయితే చూసుకోవచ్చు. ఓన్లీ 25 మోడల్ కి ఇలా ఉంటది. ఇక్కడైతే మనకైతే చిన్న లైట్లు కూడా ఇచ్చారు మామ బజాజ్ వాళ్ళు. సో హెడ్ లైట్ అంటే హెడ్ లైట్ కాకుండా అవి ఎక్స్ట్రాగా అయితే అరేంజ్ చేసారు. ఎందుకో తెలియదు, ఎందుకంటే హెడ్ లైట్ తక్కువ వస్తాను కావచ్చు మేబీ. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నది మామ. సడన్ గా మన మొబైల్ ఛార్జింగ్ అయిపోయినా కానీ కంగారు పడాల్సింది ఏం లేదు మామ. మనైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ నాకు బాగా నచ్చింది మామ. ఇక మనం ఫైనల్ గా మనకు డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఫుల్ డిజిటల్ డిస్ప్లే మామ. ఇది బ్లూటూత్ కనెక్షన్ తో కూడా రావడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ లో దీనికైతే మనకి ఎం బటన్ అండ్ ఇండికేటర్స్ అలాగే హార్న్ కూడా ఇవ్వడం జరిగింది మామ. హార్న్ కూడా చాలా లౌడ్ ఉన్నది మామ, వినండి. కాల్ పార్కింగ్ బటన్ అయితే ఇక్కడైతే మనకి ఇచ్చేసారు మామ కంపెనీ వాళ్ళ. ఇక్కడ వచ్చేసి మనకి ఇంజన్ కిల్లింగ్ స్విచ్ ఇది. సో మనం అయితే ఇంజన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే అయితే మనకైతే న్యూట్రల్ అయితే కనబడుతుంది కదా మామ. హెడ్ లైట్ ఇండికేషన్ అండ్ స్పీడ్ అండ్ ఫ్యూయల్ అలాగే మాల్ ఫంక్షనింగ్ అన్ని అయితే హెడ్ లైట్ లోపల ఇచ్చేసారు మామ డిస్ప్లేలా. ఇక ఈ బైక్ లో చూసుకున్నట్లయితే మనం హ్యాండిల్స్ వచ్చేసి మనకు క్లిప్ టైప్ లో అయితే ఉంటాయి మామ. ఇది బజాజ్ వాళ్ళు అయితే ఎప్పటి నుంచో అయితే అలానే మెయింటైన్ చేస్తారు. ఇక దానికి అదే లుక్ అనుకో. ఇక బ్యాక్ సైడ్ లో ఈ సీట్లు అయితే చూసుకోవచ్చు మామ. మనకైతే 2 సీట్లు అయితే ఉంటాయి. చూడడానికి చాలా స్టైలిష్ ఉంటుంది. కాలేజీ కుర్రాలకైతే ఈ బైక్ అయితే మంచి సూటబుల్ అనే చెప్తా. వెనకాల గ్యాప్ రీల్ చూసుకున్నట్లయితే మనకు 220 మోడల్ ఇచ్చేసింది మామ. ఇది ఇంకా దాని అందాన్ని అయితే పెంచేసింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దీని టైరు బ్యాక్ సైడ్ లో మాత్రం మంచి అంటే బల్కీ కనబడుతుంది చూడడానికి. ఇది వచ్చేసి మనకు 120/80 అయితే ఉంటాయి సైజు. ఇది డ్యువల్ డిస్క్ మోడల్ మామ. సో సింగిల్ సీట్ లో అయితే మనకి ఇంత బల్కీగా ఉండేది బ్యాక్ టైరు. అండ్ మనకి ఇవి 2 టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్సే మామ. ఈ ఇంజన్ విషయానికి అయితే మామ 150cc తోనైతే ఇదైతే రావడం జరుగుతుంది. అలాగే దీనికైతే 2 హార్న్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇంతకుముందు సింగిల్ ఇచ్చేది, ఇప్పుడైతే 2 హార్న్స్ ఇచ్చారు. చాలా లౌడ్ వస్తాయి మామ. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యూజ్ చేశారు మామ. గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు వీళ్ళు. చాలా అద్భుతంగా ఉంది కదా, చూడడానికి అయితే లుక్ అయితే బాగుంది మామ. ఫ్రంట్ డిస్క్ చూసుకున్నట్లయితే మనకు 280mm డిస్క్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు మామ. బ్యాక్ సైడ్ అయితే 230mm అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ లో మనకి ఏంటంటే సింగిల్ ఛానల్ ABS కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం గట్టిగా ఉంటుంది మామ. భయపడాల్సింది అయితే ఏముండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వీళ్ళు ఇంకా అప్డేట్ కూడా కాలేదు మామ. ఇక వీళ్ళైతే ఇంకా హాలోజన్ బల్బ్ యూజ్ చేస్తారు. సో మనం ఒకసారి అయితే ఇక్కడ ఒక బటన్ ఇచ్చేసారు కదా మామ. దాన్ని అయితే మనం ఆన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడైతే మనకు ఈ బటన్ ఆన్ చేసే మనకు లైట్లు అయితే వచ్చేసినాయి మామ. సో ఇవైతే మనకు నైట్ టైం మాత్రం రోడ్ అయితే విజిబుల్ మంచిగా కనడానికి యూజ్ అవుతాయి మామ. చూడొచ్చు ఇందులో ఇంకా ఏమున్నాయి మనం అయితే ఆన్ చేసి చూద్దాం. అక్కడ బటన్ కూడా అయితే ఆన్ చేసినాం మామ, వాళ్ళు ఇచ్చినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇండికేటర్లు కూడా ఫ్లాష్ అయితేనే మామ. 4 ఇండికేటర్లు అయితే జబర్దస్త్ అయితే వస్తున్నాయి మామ. సో ఈ మోడల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే వేయండి మామ. నేనైతే ఇంతవరకు అయితే ఇన్ని ఫీచర్స్ అయితే బజాజ్ బండిలో అయితే చూడలేదు. సో 150cc లో ఒక మంచి స్పోర్ట్స్ బైక్, స్పోర్ట్స్ అండ్ మళ్ళీ ఫ్యామిలీ కూడా కొంచెం వర్క్ చేయాలనుకుంటే మాత్రం ఈ బైక్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను మామ. ఇక దీని ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే ఒక సింగిల్ గేరే ఉంటుంది మామ. ఒకటైతే ముందు కనాలి, మిగతా పైనకి లేపబడేయాలి. ఇక వెనక చూసుకున్నట్లయితే మనకైతే లేడీస్ కూర్చోడానికి, కంఫర్ట్ కూర్చోడానికి మనకైతే ఏంటంటే లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వలేదు మామ ఇది వాసానికి. ఇది మన స్టోర్లోకి వెళ్ళి మనం ఎక్స్ట్రాగా అయితే ఫిట్ చేసాం మామ. బాగుంది కదా. ఇక్కడ ఇదనే కాదు మామ, ముందున్న లైట్లు కూడా, చిన్న లైట్లు కూడా మనమే ఫిట్ చేసాం మామ. ఎందుకు కంపెనీ వాళ్ళు ఇచ్చిరని చెప్పిన అంటే వీడియోలో ఊరికే మామ. ఇక మీరు నమ్ముతారు నమ్మడనట్లయితే చెప్పిన మామ. మీరు నమ్మిరో నమ్మలేదో కామెంట్ అయితే వేయండి మామ. ఇక్కడ మనం ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే మాత్రం ఇక టైర్ హగ్గడు అంటే టైర్ కి సేఫ్టీ గార్డ్ అయితే చిన్నగా ఉండడం వల్ల వెనకాల అయితే బురద అయితే గట్టి కొడుతుంది మామ ఇంజన్ మీద. ఇక కస్టమర్ అయితే ఏంటంటే దీన్ని 1,55,000 అయితే పర్చేజ్ చేసిన ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఉంటా మరి, బాయ్ బాయ్ మామ.